హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు యాక్చువల్గా ఏఐ రోడ్ మ్యాప్ చెప్పాలి. బట్ అంతకన్నా ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామనేసి ఈరోజు ఈ వీడియో అన్నమాట. ఒక సెక్యూరిటీ గార్డ్ జోహో కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. నేను ఇది మార్నింగ్ లింక్డ్ఇన్లో ఓపెన్ చేసి మార్నింగ్ డైలీ నేను లింక్డ్ఇన్ స్క్రోల్ చేస్తాను. కాసేపు లింక్డ్ఇన్ ఓపెన్ చేసి చెక్ చేస్తే నాకు అది వచ్చింది బ్లాగ్. నేను చదివాను దాన్ని. అసలు అతను ఎలా తెచ్చుకున్నారు? ఏంటి? ఒక నాన్ ఐటీ పర్సన్‌కి ఎలా వచ్చింది? అది కూడా ఒక సెక్యూరిటీ గార్డ్ ఎలా తెచ్చుకున్నారు? వాళ్ళ స్టడీస్ ఏంటి? అనేసి మొత్తం రీసెర్చ్ చేశాను. సో, మొత్తం చూసిన తర్వాత రియల్లీ ఐ ఇంప్రెస్డ్ అన్నమాట. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది అసలు వినగానే. ఎందుకంటే ఇప్పుడు ఆ ఒక్క పర్సన్ వల్ల ఒక నాన్ ఐటీ స్టూడెంట్‌కి, ఒక కెరీర్ గ్యాప్ స్టూడెంట్‌కి చిన్న చిన్న జాబ్స్ జొమాటోలో కానీ, స్విగ్గీలో కానీ అలాంటి వాటిలలో వర్క్ చేస్తున్న పర్సన్స్‌కి చాలా హోప్ ఇస్తుంది. అది ఎలా వెళ్ళాలి? ఏంటి? అనేసి ఈరోజు డిస్కస్ చేసుకుందాం. రియల్లీ టేక్ హిమ్ యాస్ అన్ ఇన్‌స్పైర్డ్ పర్సన్. అతన్ని ఒక ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని స్టార్ట్ చేయండి. ఈరోజు ఇలాంటి వాళ్ళ కోసమే వీడియో అన్నమాట. ఎవరైతే నాన్ ఐటీలో ఉండి పార్ట్ టైమ్ చేసుకుంటూ మేము ఇంకా ఏమైనా చెయ్యాలి అనుకునే వాళ్ళ కోసమే ఈ వీడియో. ఓకే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే. నేను ఇదే బ్లాగ్ అన్నమాట. నేను మార్నింగ్ చూసాను ఈ బ్లాగ్. నాకైతే ఐ రియల్లీ లవ్డ్ ఇట్. చూడండి ఒకసారి మీరు గూడా. నార్మల్‌గా బ్లాగ్ చదివి చూపిస్తాను ఫస్ట్. తర్వాత ఎలా వెళ్ళాలి ఏంటి అన్నది చూద్దాం. ఇతని నేమ్ వచ్చేసి అబ్దుల్ అలీం అన్నమాట. అస్సాం పర్సన్. వర్క్డ్ యాస్ ఎ సెక్యూరిటీ గార్డ్ అట్ జోహో కార్పొరేషన్. జోహోలో సెక్యూరిటీ గార్డ్‌గా వర్క్ చేసేవారు. సో, అతను అలా సెక్యూరిటీ గార్డ్‌గా ఎప్పుడు వర్క్ చేస్తారు నార్మల్‌గా? నైట్ టైమ్స్ అండ్ మార్నింగ్ టైమ్స్ కూడా వర్క్ చేస్తూ ఉంటారు కొందరు. అతనైతే ఏ షిఫ్ట్ మనకంత ఐడియా లేదు. బట్ కంపెనీ గేట్స్ దగ్గర వర్క్ చేస్తూ నైట్ టైమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఓన్లీ త్రూ ఫ్రీ ఆన్‌లైన్ కోర్సెస్ అన్నమాట. ఓన్లీ త్రూ ఫ్రీ ఆన్‌లైన్ రిసోర్సెస్. నో కోచింగ్, నో ఇన్‌స్టిట్యూట్స్, నథింగ్. నో టెక్నికల్ డిగ్రీ. నాన్ ఐటీ పర్సన్. హి డిడ్ ఓన్లీ డిగ్రీ అన్నమాట. ఇంకేం చేయలేదు. అది కూడా ఒక నాన్ ఐటీ డిగ్రీ. జస్ట్ ప్యూర్ హంగర్ టు లెర్న్. నాకు చదువుకోవాలి, జాబ్ చేయాలి అనేసి ఒక థాట్ అనేది అతనిలో బలంగా నిండిపోయింది. అప్పుడేమైంది? హి అప్లైడ్ ఫర్ అన్ ఇంటర్నల్ డెవలపర్ పొజిషన్. అంటే అతను ఒక సెక్యూరిటీ గార్డ్ కాబట్టి అది కూడా ఎందులో? జోహో కంపెనీలో. అంటే అదొక ఐటీ కంపెనీనే. నాన్ ఐటీ ఉంటారు, ఐటీ, హెల్త్ కేర్ అన్నీ ఉంటాయి ఏ కంపెనీలో అయినా సరే. సో, ఇంటర్నల్లీ కనుక్కొని, ఇంటర్నల్లీ మెయిల్స్ వస్తూ ఉంటాయి గదా! ఇంటర్నల్లీ కనుక్కొని అలా అప్లై చేసిన పొజిషన్ అన్నమాట ఇది. ఓకే. అలా అప్లై చేసిన పొజిషన్‌కి గూడా చాలా టైమ్స్ రిజెక్ట్ అయ్యాడంట. చాలా టైమ్స్ రిజెక్ట్ అయ్యి బట్ హి డిడ్‌న్ట్ స్టాప్ వర్కింగ్. అంటే మళ్ళీ నేర్చుకోవడం ఎక్కడ ఆపలేదు. ట్రై చేస్తూనే ఉన్నాడు. ట్రై చేస్తూ నౌ హి గాట్ ఎ జాబ్ యాస్ ఎ సాఫ్ట్‌వేర్ డెవలపర్ అట్ ద సేమ్ కంపెనీ అన్నమాట. అక్కడి నుంచి ఇక్కడి వరకొచ్చాడు. హౌ ఇట్ వాస్ హ్యాపెన్. ఇంకొక ఇమేజ్ కూడా చూపిస్తాను. వెయిట్. లెట్ మీ షో యూ వన్ మోర్ ఇమేజ్. కనిపిస్తుంది గదా ఇక్కడ. సి జోహోలో ఇప్పుడు తను సెక్యూరిటీ గార్డ్ నుంచి అదే జోహోలో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాడు. రియల్లీ థాంక్‌ఫుల్ టు జోహో ఫస్ట్. అసలు అతను జోహోకి చాలా థాంక్స్ చెప్పుకోవాలి. ఇంటర్నల్ పొజిషన్స్‌కి అప్లై చేసి అతని స్కిల్స్‌ని గుర్తించడం అనేది చాలా చాలా గ్రేట్. అండ్ ఇతని ఎఫర్ట్స్ కూడా ఉన్నాయి. ఇతను చాలా కష్టపడి నేర్చుకున్నారు కాబట్టి ఆ జాబ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన ట్రిక్స్ ఏంటి చూద్దాం రండి. చూసాం గదా! అసలు ఎంత మనకొక ఇన్‌స్పిరేషన్. అంటే ఇప్పుడు మనం నాన్ ఐటీ స్టూడెంట్స్ అండ్ ఎవరైనా సరే నాన్ ఐటీ స్టూడెంట్స్ కానీ ఐటీ సైడ్ రావాలి. లేదా ఏదైనా జొమాటోలో కానీ, స్విగ్గీలో గానీ డెలివరీ బాయ్స్‌గా వర్క్ చేస్తూ పార్ట్ టైమ్‌గా చేసుకుంటూ చిన్న చిన్న కంపెనీస్‌లో పార్ట్ టైమ్‌గా చేసుకుంటూ వాళ్ళెవరైనా నాన్ ఐటీ సైడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇంతకన్నా బెస్ట్ ఇన్‌స్పిరేషన్ ఏదీ లేదు. మీరు వర్క్ చేస్తున్న కంపెనీలోనే ఫస్ట్ అండ్ ష్యూర్‌గా మీరు వర్క్ చేస్తున్న కంపెనీలోనే ఇంటర్నల్లీ ఐటీ పీపుల్ గూడా వర్క్ చేస్తూ ఉంటారు. అవునా? ఇంటర్నల్లీ ఐటీ పీపుల్ గూడా వర్క్ చేస్తుంటారు. మీరు వర్క్ చేసే ప్రతి ఒక్క వెబ్‌సైట్‌కి ఐటీ వాళ్ళు గూడా ఉంటారు గదా! సో, మీరేం చేయాలి? వాళ్ళతో ఒకసారి కనెక్ట్ అయ్యి ఏమైనా ఐటీ రోల్స్ పడినాయేమో చూడాలి. అంతకన్నా ముందు ఒక ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి జాబ్ తెచ్చుకోవడం కాదు. ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళి తెచ్చుకోవడం గాదు. ఇంకెక్కడి దగ్గరికన్నా వెళ్లి ఏ ఇన్‌స్టిట్యూట్ మనకు అంత ఈజీగా జాబ్ అయితే ఇప్పియదు. చాలా తిప్పించుకుంటారు. చాలా కష్టపడాలి గూడా. అలా ఏమి కాకుండా
ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంటర్నల్లీ ఒకసారి అప్లై చేయండి. ఇంటర్నల్లీ నార్మల్‌గా మెయిల్స్ వస్తాయి మనకి. ఐటీ రోల్స్ ఇన్నున్నాయనేసి, నాన్ ఐటీ రోల్స్ ప్రతి ఒక్కటి మనకొక మెయిల్ అనేది వస్తది. కంపెనీ వాళ్ళే మనకి హెచ్ఆర్ గ్రూప్ డైరెక్ట్‌గా మనకి హెచ్ఆర్ అసోసియేషన్స్ నుంచి మనకు రోల్స్ అనేవి పడుతూ ఉంటాయి. అందులో మనకు సంబంధించినది నువ్వు నేర్చుకున్న దాన్లలో ఏదైనా జాబ్ రోల్ ఉంటే ట్రై టు అప్లై ఫర్ దట్ పొజిషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జొమాటో డెలివరీ పర్సనే అనొచ్చు. ఓకే. లేకపోతే జెప్టోలో వర్క్ చేస్తూ జెప్టోలో డెలివరీ పర్సన్ అయి ఉండొచ్చు. జెప్టోలో ఐటీ పీపుల్ ఉన్నారా? డెఫినెట్లీ ఉంటారు. ఓకే. డెఫినెట్ గా ఉంటారు. ఓకే. మీకు ఆ యాక్సెస్ ఉండకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. కానీ యాజ్ ఏ జెప్టో డెలివరీ బాయ్ గా మీరేం చేయాలి? మీరేమి బాధపడాల్సిన అవసరం లేదు. ఇట్స్ ఎ గుడ్ వర్క్ అన్నమాట. నార్మల్లీ చెప్పాలంటే ఒక సాఫ్ట్‌వేర్ పీపుల్ ఎంత సంపాదిస్తున్నారో మీరు గూడా అంతే సంపాదిస్తున్నారని చాలా వరకు తెలుసు. చాలా మందికి గూడా తెలుసు ఈ విషయము. ఏమంటే కొన్ని అంటే మేము ఇంట్లో ఉంటాము. మీరు బయట ఉండి కష్టపడి వర్క్ చేస్తారు. అది అంత డిఫరెన్స్ ఉంటది. ఎవ్రీ వర్క్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ వర్క్ ఈస్ రెస్పెక్టబుల్ అన్నమాట ఇక్కడ. కష్టపడి మనం ఏ వర్క్ చేసినా అది రెస్పెక్టబులే డెఫినెట్‌గా. సో, ఇప్పుడు మీరేం జేస్తారు అంటే మీకు టేక్ ద ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ లింక్డ్ఇన్. ఓకే. మీరు జెప్టోలో వర్క్ చేస్తున్నారు. జెప్టోలోనే ఇప్పుడు మీరు జెప్టో పర్సన్‌కి ఒక ఎంప్లాయీ లాగా అయిపోతారు గదా! సో, మీరేం చేస్తారు? వీళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. లింక్డ్ఇన్‌లో జెప్టోలో ఐటీ పీపుల్ వర్క్ చేస్తుంటారు గదా! సో, ఐటీ పీపుల్‌లో ఎవరైనా నార్మల్‌గా మన తెలుగు పీపుల్ గాని, ఎవరైనా తెలుగు పీపుల్ గాకుండా కొంచెం డిఫరెంట్ పర్సన్స్‌తో కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళైతే మనకు హెల్ప్ చేస్తారు. తెలుగు నహి. తెలుగు అసలు హెల్ప్ ఎక్కువ ఉండదు. బట్ ఔట్‌సైడ్ ఆఫ్ తెలుగు చాలా మంది హెల్ప్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. తెలుగులో గూడా ఉంటారు. అలా అని ఏం గాదు. కొందరు ఉండరు అని చెప్తున్నాను. సో, ఎవరైనా ఔట్‌సైడ్ ఆఫ్ పీపుల్ ఉంటే లైక్ మహారాష్ట్ర అలాంటి పీపుల్ ఎవరైనా ఉన్నా గూడా ట్రై టు కనెక్ట్ విత్ దెమ్. కనెక్ట్ అయ్యి నేను ఇలా వర్క్ చేస్తున్నాను. బట్ ఐ లెర్న్ దీస్ థింగ్స్. నాకు ఇలాంటి నాలెడ్జ్ ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ నాకున్నాయి. ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాను. ఇన్ని ప్రాజెక్ట్స్ చేశాను. ఇన్ని ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశాను. ఇలా సెల్ఫ్ ప్రాజెక్ట్స్ చేశాను. నాకు ఐటీ సైడ్ రావాలని ఉంది అనేసి ఒక్కసారి ట్రై చేయండి. అలా ట్రై చేసినా గూడా మీకొస్తది. అలా ట్రై చేసినా గూడా యూ విల్ డెఫినైట్‌లీ గెట్. ఓకే. ఇది ఒకటా ఇంటర్నల్లీ ట్రై చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్‌టర్నల్లీ ఎలా అంటే ఏ కంపెనీకైనా సరే డైరెక్ట్ లింక్డ్ఇన్‌లో ఐ యామ్ టెల్లింగ్ యూ డైరెక్ట్‌లీ మెయిల్ టు ది టాలెంట్ అక్విజిషన్ పీపుల్. ఎవరైనా టెక్నికల్ సైడ్ ఎవరైనా ఉంటే టెక్నికల్ పీపుల్ ఉంటారు. టెక్నికల్ హెచ్ఆర్స్ ఉంటారు. నార్మల్ హెచ్ఆర్స్ వేరు, టెక్నికల్ హెచ్ఆర్స్ వేరు. ఓకే. ఒక్కొక్క రోల్‌కి ఒక్కొక్క హెచ్ఆర్స్ ఉంటారనమాట. ఓకే. అలాంటి హెచ్ఆర్స్‌తో కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు టెక్నికల్ హెచ్ఆర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కనెక్ట్ అయ్యేసి నేను ఇన్ని చేశాను. నాకేమైనా ఒక ఛాన్స్ ఇప్పియగలరా? ఇలా చేశాను అనేసి యూ హావ్ టు ఎక్స్‌ప్లెయిన్ టు దెమ్. లేదా మీరు ఒక నాన్ ఐటీ పీపుల్‌లో వర్క్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్1 కంపెనీ ఆర్ ఐకేఎస్ కంపెనీ. లెట్ మీ టెల్ దీస్ కంపెనీస్ ఆర్ లైక్ ప్యూర్‌లీ నాన్ ఐటీ హెల్త్ కేర్ డిపార్ట్‌మెంట్. హియర్ ఇట్‌సెల్ఫ్ వి హావ్ ఐటీ పీపుల్ అన్నమాట. ఓకే. ఐటీ పీపుల్ కూడా ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? మనం ఏఆర్ కాలర్‌గా వర్క్ చేస్తున్నాం గదా! ఇందులోనే ఉండిపోదామని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ట్రై టు లెర్న్. ఎస్‌క్యూఎల్ నేర్చుకో, ఐటీ సైడ్ నేర్చుకో, ఐటీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకో. ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్‌గా నేర్చుకో. పర్ఫెక్షన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఉండకపోవచ్చు. బట్ మనం ఏం చేయొచ్చంటే అట్‌లీస్ట్ ఒక ప్రాజెక్ట్ చేసే స్కిల్ అన్నా మన దగ్గర ఉండాలి. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డెఫినైట్‌లీ ఇంపార్టెంట్. ఎయిదర్ ఇట్ ఈస్ ఎ డాట్ నెట్, ఎయిదర్ ఇట్ ఈస్ ఎ జావా, ఎయిదర్ ఇట్ ఈస్ ఎ పైథాన్. ఏదైనా సరే. ఓకే. అలా ఉన్న తర్వాత దెన్ యూ కెన్ గో విత్ ద ఐటీ పీపుల్ వాళ్ళ జాబ్స్ కూడా మనకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. ట్రై టు అప్లై ఫర్ థర్డ్ జాబ్స్. ఇంటర్నల్‌గా ఏ జాబ్స్ పడుతుంటే ఆ జాబ్స్‌కి కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ అందులో ఉన్న ఐటీ పీపుల్‌తో నెట్వర్క్ బిల్డ్ చేసుకోండి. ఓకే. మీ వాళ్ళతోనే కాకుండా అందులో ఐటీ పీపుల్ వర్క్ చేస్తుంటారు గదా! వాళ్ళతో నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ మెయిల్స్ అన్నీ మీ కంపెనీ దాంట్లో వస్తూనే ఉంటాయి. ఓకే. వాళ్ళతో నెట్వర్క్ బిల్డ్ చేసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో కనెక్ట్ అవ్వండి. దెన్ మీరు మీ రోల్ నుంచి ఐటీలోకి షిఫ్ట్ అయిపోవచ్చు ఈజీగా. ఇప్పుడు అటెండ్ చేసింది కూడా అదే. ఓకే. మీరు కూడా అదే చేయండి. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఐ థింక్ దిస్ వీడియో ఈస్ వెరీ హెల్ప్‌ఫుల్ టు యూ అండ్ మీకు ఒక హోప్ అనేది వచ్చింటదని నేను అనుకుంటున్నాను. సో, ఇతన్ని చూసాక ఓకే. ట్రై చేయండి. ఓకే. థాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.